ఇండియన్ ఓషన్లో డిస్ప్యూటెడ్ ఐలాండ్ చాగోస్ ఐలాండ్ని మారిషస్కి అప్పజెప్పేసింది యూకే. మనందరూ తెలుసు యూకే మారిషస్ మధ్య చాగోస్ ఐలాండ్ ఇష్యూ అనేది ఈ రోజుది కాదు. 1965లోనే బ్రిటన్ వాళ్ళు చాగోస్ ఐలాండ్స్ని బ్రిటిష్ ఇండియన్ ఓషన్ టెరిటరీగా డిక్లేర్ చేసుకున్నారు. 1968లో మారిషస్కి ఇండిపెండెన్స్ వచ్చిందనమాట. అంటే మారిషస్ ఐలాండ్స్లో చాగోస్ ఐలాండ్స్ కూడా యాక్చువల్గా ఒక భాగం. కానీ మారిషస్కి స్వతంత్రం ఇచ్చిన చాగోస్ని మాత్రం స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి బ్రిటన్ తన దగ్గరే ఉంచుకుంది. అయితే ఈ చాగోస్ ఐలాండ్స్లో డిగో గార్షియా ఈ దీవులు చాలా కీలకం బ్రిటన్కి, అమెరికాకి. దీనిలో ఒక నేవల్ మిలిటరీ బేస్ ఉంది. ఇది బ్రిటన్కి, అమెరికాకి చాలా కీలకమైన ప్రదేశం అనమాట. చాలా పైవోటల్ రోల్. అయితే ఇప్పుడు చాగోస్ ఐలాండ్స్ని మారిషస్కి ఇచ్చేస్తూ బ్రిటన్ పూర్తి స్థాయిలో డిగో గార్షియాని ఇవ్వాల. ఇన్ రిటర్న్ 99 సంవత్సరాలకి డిగో గార్షియా ఏదైతే వాళ్ళ నేవల్ బేస్ ఉందో అది చాలా కీలకం కాబట్టి 99 ఇయర్స్కి లీజ్ తీసుకుంది. పర్ ఇయర్ 101 మిలియన్ పౌండ్స్ కడుతూ 99 ఇయర్స్ లీజ్ తీసుకుందనమాట. అంటే వచ్చే ఒక సెంచరీ పాటు కూడా డిగో గార్షియా అనేది ఇంకా బ్రిటన్ చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ ఓషన్లో ఆ ప్రాంతం చాలా కీలకం.